ఈశ్వర సంకల్పమే ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తి స్వరూపమే కామేశ్వరి. ఆవిడే కామరూప, పరమేశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి. ఇది అర్థం అండి. అందుకు లోకంలో వాడే వ్యవహారాలు వేరు, శాస్త్రంలో పదాల వ్యవహారం వేరు. శాస్త్ర పదాలకి లౌకికార్థాలతో చెప్పరాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది చాలామంది అక్కడ పొరపాటు పడ్డం వల్లనే మన దేవతల పేర్లని మన లౌకిక డిక్షనరీలతో అర్థం చెప్తాం. శాస్త్రార్థం వేరు, వ్యవహారార్థం వేరు. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. కానీ కామరూప, కామాక్ష, ఈ పీఠానికే కామాక్ష అని పేరు. ఇప్పటికీ ఈ ప్రాంతం ఆధారం చేసుకుని అనేక నగరాలు, పల్లెలు కూడా కామరూప డిస్ట్రిక్ట్ అనే పేరుతో అస్సాంలో ఉన్నది. గౌహతి అనే ప్రాంతం దగ్గర ఇదే కామాక్షాపీఠము అని చెప్పబడుతున్నది. దీనికి హరిక్షేత్రం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం పేరు నీలాచలం. నీలాచలం అనేది పూరిలో కూడా ఉందండి. నీలాచల వ్యవహారములు కొన్ని ఉన్నాయి.